హలో అందరికీ. వసంత నవరాత్రులు 9వ రోజు పూజ. వసంత నవరాత్రుల్లో 9వ రోజు లలితమ్మ పూజ అండి. 9 రోజులు పూజ చేసుకున్నాను. ఈరోజు 9వ రోజు పూజ అన్నమాట. ఉదయం పూజ ఇలా చేసుకున్నానండి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పాడ్యమి నుంచి ఉగాది నుంచి ఇలా 9 రోజులు లలితమ్మ పూజ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది తల్లి పూజ చేసుకుంటే. ఈ లలితమ్మ నవరాత్రుల్లో మన కోరికలన్నీ తీరుస్తుందండి. ఉదయం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా ఉదయం పూజ ఇలా పళ్ళు పెట్టుకొని అందాక పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి నైవేద్యం చేసుకొని మళ్ళీ తర్వాత పెట్టుకుంటాను. ఈ వసంత నవరాత్రుల పూజకి ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి. ఉదయం పూట అయితే ఏదైనా పళ్ళు ఏదైనా నైవేద్యంగా పెట్టుకొని అలా చేసుకోవచ్చు. సాయంత్రం పూట కూడా అంతే. నేను ఏదో అరటిపళ్ళు ఇంట్లో ఏముంటే అవి ద్రాక్ష పళ్ళు ఖర్జూరం ఇలా ఏముంటే అవి ఉదయం సాయంత్రం పెట్టుకొని ప్రతిరోజు అలా 9 రోజులు పూజ చేసుకున్నాను. ఈరోజు 9వ రోజు పూజ. ఉదయం పూజ మామూలుగా సహస్రం చదువుకొని పళ్ళన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నానండి. ఇప్పుడు మధ్యాహ్నం అమ్మవారికి మహానైవేద్యం చేసుకున్నాను. పప్పు అన్నం పులిహోర నైవేద్యంగా చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి సేమియా నైవేద్యంగా చేశాను. అంటే 9వ రోజు ఏదో ఒకటి అమ్మవారికి అలా నైవేద్యంగా చేసుకుంటానన్నమాట. ప్రతిరోజు పరమాన్నం కానీ సేమియా కానీ గోధుమ ప్రసాదం అలా ఏదైనా చేసుకున్నాను. ఏ పూజ అయినా సరే లాస్ట్ రోజు 9వ రోజు అమ్మవారికి ఇలా పప్పు అన్నం పెట్టుకుంటానండి. ఇగో మా లలితమ్మ. మా లలితమ్మ పూజ. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదే నీరాజనం. కెంపైన నీరాజనం. శుక్రవారము పూట శుభముల సగే తల్లి శ్రీ మహాలక్ష్మికిదే నీరాజనం. శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాయికిదే నీరాజనం. అంబా నీకిదిగో మంగళం. త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం. శ్రీచక్రనాయకి మణిద్వీపనాయకి శ్రీచక్రనాయకి మణిద్వీపనాయకి శ్రీచక్రనాయకి మణిద్వీపనాయకి శ్రీచక్రనాయకి మణిద్వీపనాయకి అమ్మ.